నేను ఇంకా ఆ రోజును మర్చిపోలేను. పరలోకం భూమిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. మేము సింహాసనం ముందుకు పిలువబడ్డాం, మరియు దేవుని కుమారుడిని సిలువకు కొట్టడం చూశాం. మా హృదయాలు కోపంతో రగిలిపోయాయి. ప్రధాన దేవదూత మీకాయేలు తన జ్వలించే ఖడ్గాన్ని పైకి లేపడం నేను చూశాను. కోపంతో ఇలా అంటున్నాడు, నన్ను వారిని కొట్టనివ్వండి. వెంటనే అతని పక్కన గాబ్రియేల్ అరిచాడు, వారు దయకు అర్హులు కాదు. తీర్పును రానివ్వండి. సెరాపులు అగ్నితో చుట్టుముట్టారు. కేరూబులు వారి రెక్కలను విప్పారు. నేను నా చేతుల్లో అగ్ని ఖడ్గాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఒక్క ఆజ్ఞతో ప్రపంచం బూడిదగా మారిపోతుంది. అప్పుడు నేను యేసును సిలువ బరువు కింద తడబడుతూ, దుమ్ములో రక్తం, ప్రతి అడుగులోనూ బాధను చూశాను. మీకాయేలు జోక్యం చేసుకోవడానికి కదిలాడు. ఒక్క దెబ్బతో అంతా ముగిసిపోతుంది. కాని సింహాసనం నుండి ఎటువంటి ఆజ్ఞ రాలేదు. అప్పుడు మేము ఆ దుఃఖం విన్నాం, నా దేవా, నా దేవా, నన్ను ఏల విడిచితివి అని యేసు స్వరం. మేము వణికిపోయాం. ఆపై చీలిపోయిన పెదవుల నుండి ఈ మాటలు వచ్చాయి, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. మీకాయేలు తన ఖడ్గాన్ని దించాడు. గాబ్రియేలు ఏడ్చాడు. పరలోకం అంతా నిశ్చలంగా నిలబడింది. ఆయన మమ్మల్ని నాశనం చేయమని పిలిచి ఉండవచ్చు, కాని యేసు రక్షించడానికి ఎంచుకున్నాడు. యేసు కారణంగా ఈ ప్రపంచం ఇంకా ఊపిరి పీల్చుకుంటోంది. మరియు మీరు ఇంకా పరలోకం నుండి నా స్వరం వినగలిగితే ఆయనకు మీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయండి. ఆమేన్.